హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చేసేపాటికి వీడియో ఏంటంటే సాటర్డే లాగ్. నేను ఏమేమి వర్క్స్ చేశాను, ఎలా చేసుకోవాలి వర్క్ అనేది, మనం ఎలా చేసుకుంటే వర్క్స్ అని ఎప్పటి వర్క్స్ అప్పుడు కంప్లీట్ చేసేసుకోవడానికి ట్రై చేయండి. ముందైతే అంటే మనం పని చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే రోజు మొత్తంలో ఫాలో అవ్వాల్సిందే. మనం కొంచెం సేపు మొబైల్ పట్టుకున్నామంటే ఇంకా కొంచెం సేపు చూద్దాం అనిపిస్తుంది. అలా కాకుండా మీరు వర్క్ని ఎప్పుడు కూడా పెండింగ్ చేయొద్దు. పెండింగ్ పెట్టామంటే ఇంక మళ్ళీ మనకి త్వరగా వెళ్ళాము. ఒకసారి ఫోన్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ కూర్చున్నామంటే ఇంకా వర్క్ అవ్వదండి. ఎప్పుడు కూడా లేసేసి మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్ అయిపోగానే, అంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక జస్ట్ 5 minutes ఒక టీ తాగుతూ రెస్ట్ తీసుకుంటాను. అది టీ తాగగానే నేను వచ్చేసి నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ అయిపోతాయి కదా, అంటే నాకు మా వారికి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయిపోద్ది. అలాగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ ఆల్రెడీ కొంచెం మసిగా అయిపోద్ది. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ సదరేసుకుని నీట్గా కౌంటర్ టాపు, కిచెన్, స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఇందాక మిక్సీ క్లీన్ చేశాను. మిక్సీ వచ్చేసి మార్నింగ్ చట్నీ వేసాను. ఎప్పటికప్పుడు అంటే మిక్సీ కూడా ఒక్కసారి యూజ్ చేయగానే మళ్ళీ వెట్ క్లాత్ పెట్టో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మిక్సీ అనేది చాలా కొత్తగా ఉండేది. నా మిక్సీ వచ్చేసరికి 10 years అయిందండి కొని. మిక్సీ క్లీన్ చేసేసాను. దాని తర్వాత కౌంటర్ టాప్ మీద ఉన్న డస్ట్, అంటే చిన్న అన్నం మెతుకులు, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా, అవన్నీ నేను వెట్ క్లాత్ పెట్టి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనైతే వంట చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటానండి. అంటే ఎక్కువ మసి చేయకుండా కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడు మనకి వర్క్ అనేది కొంచెం తగ్గుద్ది. మరీ పర్ఫెక్ట్గా ఏమీ పడకుండా, అంటే ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా అయితే నేను చేయలేను కూడా. నెక్స్ట్ అయితే నేను కాచి పెట్టుకున్న పాలు, కొంచెం పెరుగు అవంటే పక్కన గిన్నెలో పెట్టేశాను అన్నీ. ఇంకో బాక్స్లో కరివేపాకు, రెడ్ కలర్ బాక్స్, అలాగే ఇంకో బాక్స్ ఏమో పెరుగుంది, ఇంకా కొంచెం పెరుగుంది. ఆ బాక్స్ రెండు ఫ్రిడ్జ్లో పెట్టేయమని పక్కన ఖుషి ఉంటే ఖుషికి ఇచ్చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ కౌంటర్ టాప్ సగం క్లీన్ చేశాను కదా, ఇంకా ఈ సగం కూడా క్లీన్ చేసుకుంటే తర్వాత గిన్నెలు వాష్ చేసేసుకుంటే మనకి కిచెన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది. అంటే మనం ఎప్పుడు కూడా కిచెన్ని నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. మన ఇంట్లో ఉండే కిచెన్ మనం ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్గా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా వంట చేస్తాం. కుకింగ్ చేసినా, ఏ వర్క్స్ చేసినా చాలా ఈజీగా, సింపుల్గా, ఫటాఫటమని చేసేస్తాం. ఒకవేళ కిచెన్ అనేది నీట్గా లేకపోవడం ఇలాంటి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అంటే మనకి వర్క్ మీద ఇంట్రెస్ట్ రాదు. దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. నీట్గా పెట్టుకోవడానికి, నీట్గా లేకపోవడానికి ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఆ మైండ్ చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. కిచెన్ వర్క్ అంటే క్లీనింగ్ వర్క్ అయిపోయింది. దాని తర్వాత వెంటనే నేను గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను. వచ్చేసేపాటికి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపరేషన్వి ఇన్ని గిన్నెలు అవుతాయి నాకు డైలీ మార్నింగ్ పూట. మామూలుగా ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకోండి, అది ఒక బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు. ఎప్పుడు చూడడానికి కిచెన్ చాలా నీట్గా అనిపిస్తుంది. సింక్లో పేట్ చేయకండి గిన్నెల్ని. మనకి ఎక్కువ గిన్నెలు అయిపోతే అమ్మో ఇన్ని గిన్నెలు కడగాల అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడుక్కోవడం వల్ల ఏంటంటే ఇల్లు నీట్గా ఉంటుంది. అంటే కిచెన్ నీట్గా ఉండడమే కాదు, షింక్ కూడా నీట్గా ఉంటుంది. ఎప్పుడు గిన్నెలు అప్పుడు కడిగేసుకుంటాం వల్ల మనకి వర్క్ కూడా ఎక్కువ వర్క్ ఉందా అని అనిపించదు. కిచెన్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంట్లో ఉన్న డస్టింగ్ ప్లేసెస్ అన్నీ క్లీన్ చేసేస్తాను. ఒక క్లాత్ పెట్టుకుని డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాను. ఎక్కువ మసిగా, ఎక్కువ డస్ట్ ఒకేలా ఉంటే నాకు అప్పుడు నేను ఏం చేస్తానంటే వెట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవడం అలవాటు. మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం ఉండే డస్టింగ్ ప్లేసెస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. మన ఇంట్లో ఎక్కువ బూజు, డస్ట్ ఉంటే అంట నెగిటివ్ ఎనర్జీ ఉంటుందంట ఇంట్లో. మన ఇంట్లో ఎక్కడైనా డస్ట్ ఉంటే చూడడానికి అస్సలు బాగోదు. వెంటనే డైలీ మీరు చేసే పనుల్లో డస్టింగ్ చేసుకునే ప్లేస్లో కంపల్సరీ డస్టింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకవేళ పిల్లలు ఉంటే ఆ చేతులు, డస్టింగ్ పెట్టిన చేతులు మళ్ళీ నోట్లో పెట్టుకుంటారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు డస్టింగ్ చేసుకుంటూ ఉండండి. ఇంట్లో
పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పని ఎక్స్ట్రా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదు. అంటే తీస్తారు, పెట్టరు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా ఇళ్ళల్లో. మా ఇంట్లో కూడా అంతే. వాళ్ళు చేస్తారండి అప్పుడప్పుడు ఇలాంటి పనులని నేను కూడా చేసుకుంటాను. అంటే వాళ్ళకి అంత బాగా అంత నీట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోవడం రాదు. ఇంకా మా పిల్లలు బుక్స్ ఇవన్నీ సదురుతున్నాను. ఇంకా బుక్స్, క్రేయాన్స్ ఇవన్నీ పడేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను చేసే వర్క్ అనమాట. ఎప్పటికప్పుడు నేను ఇవి సదురుతూనే ఉంటాను డైలీ. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా తప్పదనమాట, మనం చేసుకోవాల్సిందే. వాళ్ళ చేత కూడా కొంచెం అప్పుడప్పుడు చేపిస్తూ ఉండండి, మంచిగా చేస్తారు పిల్లలు ప్రేమగా చెప్తే. మా పిల్లలు కూడా అంతే. ఇంట్లో ఎక్కువ క్రయాన్స్ వీటితోనే టైం స్పెండ్ చేస్తారు. అంటే ఎక్కువ డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. అందుకే అని చెప్పి ఇవి ఎప్పుడు తీస్తూ ఉంటారు. అందుకే అని చెప్పి ఇవి నేను ఎప్పుడు సదురుతూ ఉంటాను. అంటే పెడతారు కానీ పర్ఫెక్ట్గా నీట్గా సదురుకోవడం వాళ్ళకి రావన్నమాట. చెప్పాలి, పెట్టండి అమ్మా అని చెప్తేనే పెడతారు మా పిల్లలైతే అస్సలు కామ్గా కూర్చోరండి. ఒక్క 1 మినిట్ కూడా కూర్చోరు. టీవీ, ఫోన్ ఇస్తే కూర్చుంటారు. కానీ ఏంటంటే వాళ్ళ చేతిలో ఎప్పుడు ఏదో ఒకటి నడుస్తూ ఉండాలన్నమాట. ఏదో ఒకటి ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండాలి బ్రెయిన్ అనేది. అస్సలు 10 నిమిషాలు కూడా ఒక్క 10 నిమిషాలు కూడా కామ్గా కూర్చోరు ఇద్దరు కూడా. ఎప్పుడు ఏదో ఒకటి తీస్తూ, ఏదో ఒకటి ఆడుతూ, ఏదో ఒకటి ఇరగొడుతూ ఉంటారు. మా ఇంట్లో అయితే అసలు మామూలుగా ఉండదండి. ఎప్పుడు మా ఇంట్లో అల్లరి, గోల, అల్లరి, కొట్టుకోవడం, ఫైటింగ్ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. నాకు మా పిల్లలతో ఫుల్ టైం పాస్ అయిపోద్ది. అసలు ఒక 10 నిమిషాలు కూడా కామ్గా ఉండరు. ఇంకా నెక్స్ట్ అయితే అవన్నీ సదిరేసేసి చకచక క్లీనింగ్ చేశాను డస్టింగ్ ప్లేస్లో. అలాగే తీసినవన్నీ నీట్గా పిల్లల ప్లేస్లో ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. దాని తర్వాత ఇంకా ఇల్లు తుడిచేసేసి దాని తర్వాత ఇంకా మాప్ అయితే పెట్టేస్తాను ఇల్లంతా. ఇక్కడ వచ్చేసేపాటికి మాప్ పెట్టేస్తాను. మాప్ వచ్చేసేపాటికి నేను ఇలా పెట్టుకుంటాను. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను. ఇలా మాప్ పెట్టుకోవడం వల్ల మన ఇల్లు క్లీన్ అవడమే కాదు, ఇంట్లో ఉన్న జెమ్స్, బ్యాక్టీరియా అంతా పోయిద్ది. నేను కొంచెం నీళ్ళలో పసుపు వేసుకుని, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం షాంపూ, ఇదే నేను చేసుకునే లిక్విడ్. మనం ప్రత్యేకంగా బయట ఏమీ ఫ్లోర్ లిక్విడ్ కొనవసరం లేదు. సూపర్ అంటే సూపర్గా పనిచేస్తాయి దీంతో క్లీన్ చేసుకుంటే. చాలా పాజిటివ్ ఎనర్జీ అండి. ఇలా పసుపు వేసుకుని, ఉప్పు వేసుకుని కనుక ఇల్లుని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అలాగే కొంచెం కర్పూరం వేస్తున్నాను. ఇలా కర్పూరం, పసుపు, ఉప్పు, అలాగే షాంపూ వేయడం వల్ల మన టైల్స్కున్న మురికి పోయి చక్కటి షైనింగ్ వస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. బయట కొనవసరం లేదని చెప్తాను నేనైతే. అండ్ పసుపు, ఉప్పు వేసుకొని పెట్టుకోవడం వీక్లీ 2 టైమ్స్ అయినా పెట్టుకోండి. మంగళవారం అలాగే శుక్రవారం పెట్టుకోండి, చాలా మంచిది. నేను ఇలాగే చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడు మాప్ పెట్టినా స్టార్టింగ్ కిచెన్లో పెట్టుకోవాలి. ఇల్లంతా పెట్టిన తర్వాత కిచెన్ పెట్టకూడదు. కిచెన్లో అన్నపూర్ణ దేవి ఉండిద్ది అంటారు. అంటే ఆ మురికి నీళ్ళతో మనం మళ్ళీ ఆ నీళ్ళతో మనం కిచెన్ అనేది తుడవకూడదు. ఫస్ట్ ఫ్రెష్ నీళ్ళతో మనం కిచెన్ తుడిచేసుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇల్లంతా మాప్ పెట్టేశానండి. అండ్ బాల్కనీ కూడా మాప్ పెట్టేశాను. నా వర్క్స్ అన్నీ రోజు ఇలా కంప్లీట్ అయిపోతాయి. అండ్ నేను తుడిచి పెట్టుకున్నప్పుడు, మాప్ పెట్టుకున్నప్పుడు మ్యాట్స్ తీసి పక్కన పెడతాను కదా, ఆ మ్యాట్స్ తెచ్చి మళ్ళీ ఆ ప్లేసెస్లో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇంటి వర్క్ మొత్తం కంప్లీట్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి కూడా ఇంకా స్నానాలు చేయించేసాను. సాటర్డే కాబట్టి హెడ్ బాత్ చేయించాను. అందుకే ఇక్కడ హెయిర్ కొంచెం టవల్ పెట్టి చేపెట్టి దులుపుతున్నాను. అంటే మా ఖుషికి కొంచెం ఎందుకో నేను చూడలేదు, బాగా డాండ్రఫ్ ఉంది హెయిర్ అంతా. చూసుకుని కొంచెం చేత్తో ఇలా రఫ్ చేస్తున్నాను, కొంచెం రాలిపోద్ది కదా అని చెప్పి. దానికి ఆ డాండ్రఫ్కి ఇంట్లోనే ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి, ఏంటంటే మళ్ళీ ఒకేలా ఎక్కువైపోద్దేమో. నెక్స్ట్ అయితే ఇంకా నా వర్క్స్, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయింది కదా. నేను కూడా స్నానం చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా దేవుడి దగ్గర ఇవాళ క్లీన్ చేస్తాను సాటర్డే మొత్తము. అంటే మాది పూజా రూమ్ అంటూ సపరేట్ ఏమి ఉండదండి. హాల్లోనే ఒక చిన్న కబోర్డ్లో మేము పెట్టుకున్నాం దేవుడి ప్రతిమలన్నీ. మొత్తం క్లీన్ చేస్తున్నాను ఈరోజు. అంటే నేను మంత్లీ 2 టైమ్స్ క్లీన్ చేస్తాను. అమావాస్య అయిపోయిన నెక్స్ట్ డే క్లీన్ చేస్తాను. అలాగే నాకు పీరియడ్ టైం అయిపోగానే క్లీన్ చేసుకోవడం.
అలవాటు. ఈ నెలలో ఈ 2 సార్లే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. క్లీన్ చేసి మొత్తం మంచిగా తుడిచి బొట్లు అవన్నీ పెట్టి మళ్ళీ అలంకరించుకుని పెట్టుకుంటాను. నేను దేవుడి దగ్గర క్లీన్ చేయడానికి ఒక సపరేట్ క్లాత్లు పెట్టుకుంటానండి. అవి ఇవి కలిపేసాను, ఎప్పుడు సపరేట్గా పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు 1/2 అవర్ ఈజీగా పట్టుద్ది. నేను ఇంట్లో పూజ చేసినా సరే నిదానంగానే చేసుకుంటాను. ఫాస్ట్గా చేశాను, వీడియో ఫాస్ట్ వర్డ్లో పెట్టేశాను. కానీ నేనైతే చాలా అంటే చాలా నిదానంగా చేస్తాను. దేవుడి దగ్గర వర్క్ కానీ అండ్ పూజ కానీ ఏదైనా సరే ఎందుకో నాకు ఫాస్ట్గా చేసేయడం అసలు ఇష్టం ఉండదు. ఆఫ్టర్నూన్ టైం అనమాట. లంచ్ అయిపోయింది. నేను దివేష్ ఖుషి అన్నాలు తినేసిన తర్వాత ఒక కొంచెం సేపు అంటే బ్రేక్ తీసుకుని ఇంకా బట్టలు ఉన్నాయండి ఐరన్ చేసేయాలి ఈరోజు ఎలాగైనా అని నిన్నే అనుకున్నాను. ఈరోజు అయితే ఐరన్ చేసేస్తున్నాను. ముందైతే ఒక బొంత వేసేసుకున్నాను. బొంత వేసుకుని అలాగ ఒక బెడ్షీట్ వేసుకున్నాను. ఐరన్ చేసేటప్పుడు కొంచెం ఒత్తుగా ఉంటే మనకి ఐరన్ అనేది చాలా బాగా వస్తుంది, లేకపోతే అంత మంచిగా అనిపించదు. ఇది ఐరన్ చేసేది కూర్చుని ప్రశాంతంగా హాయిగా చేసుకునేదే కాబట్టి ఎన్ని బట్టలైనా ఈజీగా చేసేయచ్చు. ఎన్ని బట్టలు ఉన్నా సరే నేనైతే టీవీ చూస్తూ ప్రశాంతంగా నాకు ఇష్టమైన సినిమానో లేకపోతే సీరియల్నో చూసుకుంటూ చేసేస్తాను. నేనైతే ఐరన్ చేసినప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా చక్కగా రిలాక్స్ అవుతూ ప్రశాంతంగా టీవీ చూసే వరకే కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా బట్టలు వేసుకున్నాను. నేను వచ్చేసేపాటికి 4 షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకున్నాను. ఇవన్నీ నాకు దగ్గర 1 అవర్ పట్టింది. 1 అవర్లో నేను ఈ బట్టలు కంప్లీట్ చేశాను. అంటే షర్టు కొంచెం టైం పట్టుద్దండి మనకి, ప్యాంటు అది కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది, కొంచెం షర్టే మనకి కొంచెం టైం పట్టుద్ది. నేను వచ్చేసేపటికి 5 ఇయర్స్ నుంచి ఐరన్ చేస్తున్నాను. బట్టలు ఎప్పుడు బయటకి ఇవ్వను. మా వారు బట్టలు, ఇంట్లో బట్టలు, మా వారి బట్టలు అయితే రెగ్యులర్గా చేస్తాను. మా బట్టలు అయితే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ముందు రోజు 2 రోజుల ముందు చేసుకుంటాం. తక్కువ మా వారి బట్టలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మా వారు కూడా వంకలు పెట్టండి ఇలా చేసామని. నేను కూడా బాగానే చేస్తాను. నేను ఐరన్ చేస్తుంటే ఇంకా మా చింతల్లి వచ్చింది. వాడికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఐరన్ చేసేటప్పుడు వస్తారు, చపాతీ చేసేటప్పుడు, దోశలు వేసేటప్పుడు అండ్ పప్పు రుబ్బుతాను గ్రైండర్లో వేసేటప్పుడు అప్పుడు రావడం, ఇలాంటివన్నీ అన్ని పనుల్లో ఉంటారు. నాతో కలిసి వాళ్ళు కూడా నేను చేసే పనుల్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. వాళ్ళకి టైం పాస్ అవుద్ది. ఎంతసేపు ఫోను టీవీ ఇవే కాకుండా నాతో పాటు తిరుగుతూ ఉంటారు. నాతో పాటు నేను ఏ వర్క్స్ చేసినా వాటితో కొంచెం టైం పాస్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి నాకు కూడా టైం స్పెండ్ అయిపోద్ది అనమాట. నాకేమో కాలుద్ది అని భయము, ఇస్తూ ఉంటాను జాగ్రత్తగానే పక్క నుండి చూసుకుంటుంటాను. చేస్తారు, ఐరన్ కూడా చేస్తూ ఉంటారు, అలా చేతులతో రఫ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఐరన్ కూడా అయిపోయిందండి కంప్లీట్గా. ఇవి నేను చేసిన ఐరన్ బట్టలు. చెప్పాను కదా 4 షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంకా చేయాలి. రేపు కానీ ఈరోజు నైట్ కానీ కుదిరితే చేసేస్తాను. ఐరన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసేపటికి 3:30 4 అయ్యింది. ఇంకా నేను పప్పు నానపెట్టాను ఇడ్లీకి దోశకి. ఒక్కసారి వేసుకుంటానండి, వీక్లీ వన్స్ ఒక్కసారే వేసుకుంటాను. ఇంకా అది వాష్ చేసేసి పప్పు మాది వచ్చేసేపటికి పట్టుపప్పు అని చెప్పాను చాలాసార్లు. పట్టుపప్పు కొంచెం అంటే మరీ ఎక్కువ టైం కాదు, కొన్ని టిప్స్తో వాష్ చేసుకుంటే త్వరగా అయిపోద్ది. అలా క్లీన్ చేసుకుని ఇంకా గ్రైండర్లో వేసేసుకుంటాను. మనం ఎప్పుడు కూడా ఏ వర్క్ అయినా సరే చాలా ఈజీగా సింపుల్గా చేసేయాలి అంతే. పనిని చూసి ఎప్పుడు భయపడకూడదు, చాలా యాక్టివ్గా చేసుకోవాలి. ముందైతే మనకి ఓపిక ఉండాలి, అలాగే ఇంట్రెస్ట్ ఉండాలి. 2 మిక్స్ అయితేనే మనం ముందుకి వెళ్ళి వర్క్ చేయగలము. ఆ 2 లేకపోతే వర్క్ చేయలేము. ఎప్పుడు నా పనులు నేను కంప్లీట్ చేసుకుంటాను, పెండింగ్ చేయను. నేను ముందు రోజే ప్లాన్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా ఈరోజు ఈ పనులు చేయాలి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఒకవేళ ఎప్పుడన్నా కుదరకపోతే అయ్యో ఈరోజు ఈ పని అనుకున్నానే చేయలేదే అని ఒక చిన్న హెల్తీ బాధ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడైతే పప్పు కడగడం కూడా అయిపోయింది. ఏ పనైనా సరే అండి చాలా యాక్టివ్గా చేసుకోండి అంతే, పెండింగ్ పెట్టొద్దు పనుల్ని. ఇక్కడ పప్పు కడిగేసాను. ఇంకా ఇడ్లీ పప్పు, ఇది దోశపప్పు ఇడ్లీ పప్పు 2 కలిపేసి కడిగేయచ్చు. కానీ ఏంటంటే దోశపప్పు ఇడ్లీ పప్పు కొంచెమే కడుగుతాను, కొంచెం వేసుకునే కడుగుతాను. ఎందుకంటే తక్కువ ఉంటే పప్పు త్వరగా పొట్టిపోయిద్దని చెప్పి సపరేట్ కడుగుతాను. అయినా సపరేట్గా నానబెడతానండి. ఎందుకంటే దోశపప్పు కొంచెం ఎక్కువ వేస్తాను, ఇడ్లీ పప్పు కొంచెం తక్కువ వేస్తాను అంతే.
ఇంకా గ్రైండర్ కూడా ఆన్ చేసేస్తాను. ఇడ్లీ పప్పు అయిపోయింది కదా, వేసాను కదా గ్రైండర్లో. అలాగే దోశ పప్పు అనమాట. ఇది కూడా బియ్యము అండ్ మినపప్పు ఒక్కసారి వాష్ చేసేసుకుంటున్నాను. అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వచ్చేసేపాటికి నేను మొక్కలకి పోస్తానండి. అందుకని చెప్పి అవి గిన్నెలో పెట్టాను. మొక్కలకి పోస్తే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలు. స్టార్టింగ్ వస్తుంది కదా, పప్పు కడిగిన స్టార్టింగ్లో వస్తుంది వాటర్, ఆ వాటర్ పట్టి అట్టి పెడతాను. నెక్స్ట్ ఇక్కడ బియ్యం కూడా మార్నింగ్ ఒక 2 times 3 times కడిగాను. మళ్ళీ ఒక్కసారి వాష్ చేసేసుకుని ఇంకా నేను గ్రైండర్ వేసేసుకుంటాను. ఇది దోశ పప్పు. పప్పు అయితే ఇడ్లీ పప్పు ఆల్మోస్ట్ అయిపోయిందండి. పప్పు రుబ్బేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఒకేసారి వాటర్ పోయకూడదు. ఒకేసారి వాటర్ పోస్తే మాత్రం పప్పు నలగదండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ పోయాలి. ఒక్కసారి మాత్రం పోస్తే మాత్రం పప్పు అనేది నలగదు. నేను ఇడ్లీ పప్పు తీసేసిన తర్వాత దోశ పప్పు కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇది వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇడ్లీ రవ్వ నానబెట్టి పెట్టాను. అది నానబెట్టిన తర్వాత ఇంకా నేను కలిపేసుకుని పక్కన కూడా పెట్టేసుకున్నాను. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి ఇంకా నేను అవంతా చూపించలేదండి. పప్పు తీసుకోవడం, గ్రైండర్ కడుక్కోవడం అంతా అయిపోయింది. దాని తర్వాత ఫ్రిడ్జ్లోంచి మీగడ తీసాను. మీగడ తీసి ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను. 10 days ఒక్కసారి నేను మీగడ కలెక్ట్ చేసి వెన్న తీస్తుంటాను. ఇంట్లోనే చేస్తానండి. చాలా తక్కువ బయట కొనడం బటరు. అంటే ఇప్పుడు కూడా బటర్ ఎందుకు చేస్తానంటే పిల్లలకి ఈరోజు నేను పిజ్జా చేసిస్తాను అని చెప్పాను. అందుకని చెప్పి బటర్ చేసుకుందామని చెప్పి ఇంకా నేను వెన్న తీస్తున్నాను. ఇంకా నేను ఈ మిక్సీ గిన్నెలో కూలింగ్ వాటర్ వేసాను. కూలింగ్ వాటర్ వేసి మనం కూలింగ్ వాటర్ వేసుకోవడం వల్ల వెన్న అనేది త్వరగా వచ్చేస్తుంది. అంటే మిక్సీలో 1 or 2 minutesలో ఈజీగా వెన్న పడిపోద్ది. నేను ఎప్పుడు మిక్సీలో వేస్తుంటాను. వెన్నంతా కలెక్ట్ చేసేసి ఒక వాటర్లో వేసేసి ఒక 2 times 3 times వాష్ చేసేసి ఇంకా నేను ఇది కావాలంటే నెయ్యి కాసేసుకుంటాను. లేకపోతే ఈ బటర్తో పని ఉందనుకుంటే కొంచెం సపరేట్ చేసి మిగతా సగం కాసేసుకుంటాను నెయ్యిగా. నేను ఈరోజు మా పిల్లలకి పిజ్జా చేస్తా అని చెప్పానండి. అని చెప్పి నేను బటర్ తీసాను ఈరోజు. అయినా 10 days అయిపోయిందండి. ఎలా అయినా ఈరోజు తీయాల్సింది, వాళ్ళని రేపు కానీ ఇంకా ఈరోజు తీసేసుకున్నాను. వెన్న కూడా తీసేసి దాని తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. కొంచెం బటర్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నేను మా పిల్లలకి పిజ్జా చేస్తా అని చెప్పాను కదా, పిల్లలకి ఇంకా 2 cups అలా మైదా పిండి తీస్తున్నాను. మామూలుగా అయితే గోధుమ పిండి తీసుకుంటానండి. నేను ప్యాకెట్ ఉందనుకున్నాను ఇంట్లో, కానీ లేదు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మైదా పిండితో చేసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నేను చేసేస్తా అని చెప్పాను, మళ్ళీ నేను చేయడానికి అట్లా ఫీల్ అవుతారు ఇంకా అని చెప్పి ఇంకా మైదా పిండితోనే చేస్తున్నాను. కానీ హెల్త్ వైజ్ అయితే గోధుమ పిండితోనే మంచిదండి. కానీ మైదా పిండితో టేస్ట్ బాగా వస్తుంది నిజం చెప్పాలంటే. కానీ హెల్త్గా తినాలనుకునే వాళ్ళకి మాత్రం గోధుమ పిండి బెటర్. ఇంకా దీంట్లో కొంచెం పెరుగు, అలాగే కొంచెం షుగరు, కొంచెం బేకింగ్ సోడా ఇవన్నీ వేసేసి కొంచెం బటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి నేను 1 hour నానబెట్టేస్తాను. మా వారు వచ్చేసేపటికి పిజ్జా చేసేస్తాను. ఎందుకంటే ఈరోజు పిజ్జానే మాది డిన్నరు. అంటే పిజ్జా తినేసి ఇంకా కొంచెం పెరుగన్నం తినేస్తాము. ఇంకా కర్రీ ఏం చేయను. మీడియం సైజులో 2 పిజ్జాలు చేస్తాను. ఎప్పుడు కూడా నేను మా పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తానండి. చాలా అంటే చాలా ఇష్టము వాళ్ళకి పిజ్జా అంటే. ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసిస్తుంటాను. వాళ్ళకి ఇష్టం, మాకు కూడా ఇష్టం పిజ్జా అంటే. ఈరోజు మీతో అయితే ఇన్ని వర్క్స్ మీతో షేర్ చేసుకున్నాను. కొన్ని వర్క్స్ షేర్ చేసుకున్నాను వీడియో ముందు, కొన్ని వీడియో వెనకాల ఇంకా చాలా వర్క్స్ చేశాను. మీకు
మీకు కూడా మీ ఇంట్లో ఇలాంటి వర్క్స్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్గా ఓపిక్గా అందరికీ ఇంట్లో వాళ్ళకి ఇంటి వర్కు పిల్లల వర్కు ఇంటి పని వంట పని ఈజీగా చేసేసి యాక్టివ్గా చేసుకోండి. అంతేకాదు ఇన్ని పనులు చేయాలంటే మనం కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇది మర్చిపోవద్దు. ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మంచి ఫుడ్ తింటూ పనిని యాక్టివ్గా చేసేసి అందరికీ చేసి పెట్టండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. ఇది నేను ఇంకా బేక్ చేసుకోవాలి. మా పిజ్జా ఇది సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది. నిజంగా సీరియస్లీ నేను ఎప్పుడు బాగా చేస్తాను పిజ్జాని, గొప్పగా చెప్పుకోవడం కాదు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్.